సో పదార్థాలు చెప్పండి ఏమేం కావాలి. ఆనియన్, టమాటో, మీల్ మేకర్, ఆయిల్, ఇది గరం మసాలా, చింతపండు రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండు చేపలు, పసుపు. ఓకే అండి. సో మరి మనం స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. చెప్పండి మనం ఎలా చేయాలి కర్రీ. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో ఎండు చేపలు బాగుంటాయి. ఎండు చేపలతో కర్రీ చేస్తూ ఉంటారా మీరు? చేసినాం మేడం, బాగా వచ్చింది, అందుకని దీంట్లో చేద్దామని. సో నాన్ వెజ్ ఎక్కువ చేస్తూ ఉంటారా ఇంట్లో? చేపలు, చికెన్ చేస్తాం మేడం. సండే వచ్చిందంటే నాన్ వెజ్ లేకుండా ఉండదు, కంపల్సరీ. సో ఏం వండుకుంటారు సండే స్పెషల్స్ నాన్ వెజ్ అంటే? ఒక సండే బోటి, ఒక సండే తలకాయ కూర, అట్లా వేరే వేరే. ఓకే ఓకే. సో ఈలోపు మీ ఇద్దరు పిల్లల గురించి చెప్పండి. వాళ్ళకి ఏమేమి ఇష్టం వంటలు? మా పాపకి చికెన్ బిర్యానీ ఇష్టం. బాబుకి కూడా? బాబుకి చేపలు బాగా ఇష్టం. ఓకే. చికెన్ బిర్యానీ, టమాటా కర్రీ అలాంటివి ఇష్టం. బెండకాయ ఫ్రై మా పాపకి బాగా ఇష్టం. అవునా? గోంగూర పచ్చడి. నైస్ నైస్. ఆనియన్ కొంచెం పచ్చిమిరపకాయలు. ఓకే. కరివేపాకు కొంచెం చించుకొని వేస్తే బాగుంటుంది. మరి రోజువారీగా ఏమేం చేస్తూ ఉంటారు వంటలు ఇంట్లో? బ్రేక్ఫాస్ట్ కానీ, మీ పిల్లలకి స్కూల్కి వెళ్తే లంచ్ బాక్స్ కానీ? ఎక్కువ ఇడ్లీ ఇష్టపడుతుంది మా పాప. పిల్లలు జనరల్ గా అసలు ఇడ్లీ ఇష్టపడరు. మా పాపకి బాగా ఇష్టం. ఫస్ట్ టైం వింటున్నా పిల్లలకి ఇష్టం ఇడ్లీ అని. మా బాబుకి ఉప్మా, గోధుమ ఉప్మా, ఓకే, దోశ ఇష్టం. మా పాపకేమో ఇడ్లీ. ఇడ్లీ ఎక్కడికి వెళ్ళినా ఇడ్లీయే కావాలంటది. అవునా? బయటికి వెళ్ళినా ఇడ్లీయే కావాలంటది. జనరల్ గా పెద్దవాళ్ళు తింటారు ఇడ్లీ ఎక్కువ. ఆమెకు బాగా ఇష్టాలు తింటారు ఏం చేసినా కూడా. ఆమెకు బాగా ఇష్టం ఇడ్లీ. రోజు చేసి పెట్టినా తింటది. మీరేదో స్పెషల్ చేస్తున్నట్టున్నారు. ఏంటి స్పెషల్ మీ ఇడ్లీలో? ఏం లేదు మేడం, మామూలుగానే చేస్తారా? మరి చట్నీ టేస్టీగా చేస్తారేమో. మరి ఏం చట్నీ చేస్తారు ఇడ్లీలోకి? పల్లి చట్నీ. ఓకే, అందుకనే ఇష్టం పాపకి ఇడ్లీ పల్లి చట్నీ. పొద్దున్న తింటది, మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఇడ్లీ పెట్టు అంటది. అంతే. ఏం పేరండి మీ అమ్మాయిది? నిత్యశ్రీ మేడం. ఓకే, నైస్. బాబుది ఏం పేరు? రేయాంష్. రేయాంష్, నైస్ నేమ్స్. ఇప్పుడు మీల్ మేకర్. ఓకే. సో మీల్ మేకర్ కూడా బాగా ఎక్కువ చేస్తూనే ఉంటారా? ఎక్కువ చేస్తా, బాగా ఇష్టపడుతుంది. సో ఏమేమి కర్రీస్ చేస్తారు మీల్ మేకర్ తోటి? మీల్ మేకర్ తో మీల్ మేకర్ ఆలు చేసిన బాగుంటుందా? బాగా వచ్చింది. మీల్ మేకర్ టమాటా అవే చేసిన, ఆ రెండు చేసిన. ఉట్టి మీల్ మేకర్ టమాటా పులుసు కూడా చేసిన. అట్లా నాన్ వెజ్ లాగా మసాలా పెట్టి కూడా చేసిన, బాగా వచ్చింది. గుడ్ అండి. సో టెంపుల్స్కి వెళ్తూ ఉంటారా మీరు? వెళ్తుంటాం మేడం. సో ఎప్పటి నుంచో మీరు లక్ష్మీ నరసింహస్వామి భక్తులా? ఒక 5-6 సంవత్సరాలు. అవునా? బాగా చూసుకుంటున్నాడా మరి? బాగా చూసుకుంటాడు. అవునా? అన్ని ఆయనే. నాకు ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా అమ్మకి ఇలా చెప్తామో అట్లా చెప్పుకుంటా. అవునా? అందరూ తీరుస్తాడా మీ కష్టాలు ఆయన? తీరుస్తాడు. ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఎండు చేపలు. ఓకే ఓకే. ఎండు చేపలు కూడా వేసేసి కలిపి ఉడికించాలా? అప్పుడు ఇవన్నీ వేసి పులుసు వేస్తే. ఓకే ఓకే. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే.
చిటికెడు పసుపు, ఓకే, అవి కొంచెం కలిపాక ఉప్పు కారం. ఓకే. సో ఈ కర్రీ ఇంతకి దేంతో తింటే బాగుంటుంది? రైస్, రోటీ? దేంట్లో అయినా బాగుంటుంది మేడం. రోటీ అయితే ఇంకా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. కారం, తగినంత ఉప్పు, ఓకే, చింతపండు పులుసు పోసుకుంటాం. కొంచెం తగినన్ని నీళ్లు పోసుకుంటాం. సో ఇప్పుడు ఉడికించాలా మనము? కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికి ధనియాల పొడి వేసుకొని దింపుకోవాలి. ఓకే, ఓకే. సో నెక్స్ట్ మనం లాస్ట్ లో ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నాం అండి పులుసులోకి? ఇది దాల్చిన చెక్క, యాలకులది, కొంచెం గరం మసాలా. ఓకే, అయిపోయిందా అండి? అయిపోయింది మేడం. సో మనం కావాల్సిన స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసేసాం కర్రీలోకి. సో డిష్ అవుట్ చేసేద్దామా? స్టవ్. ఓకే. సో మీకు సర్వింగ్ ప్లేట్ దీంట్లో పెట్టాలి. మేడం ఎండు చేపలు మీల్ మేకర్ ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, మీల్ మేకర్ ఎండు చేపలు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ టేస్ట్ ఎలా ఉంది చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మీల్ మేకర్ ఎండు చేపలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ ఎండు చేపలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, గరం మసాలా, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, చింతపండు రసం. మీల్ మేకర్ ఎండు చేపలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, మీల్ మేకర్, టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించాలి. తర్వాత ఎండు చేపలు కూడా వేసి బాగా మగ్గించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని మగ్గించాలి. చివరిగా చింతపండు పులుసు, ధనియా పొడి వేసి బాగా కలియబెట్టి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మీల్ మేకర్ ఎండు చేపలు రెడీ.